ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ సమయంలో మనము పాటను పాడి దేవుని నామమును మహిమపరుస్తాము. ఈ సమయంలో ప్రార్థనతో పాటు ప్రారంభించుకుందాం. పరిశుద్ధ దైవమా, నీకు వందనాలు చెల్లిస్తున్న మహోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రం. ఎందుకనని పాట ద్వారా నీ నామాన్ని మహిమపరచుకో, నీ వాక్యం ద్వారా మాతో కూడా మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Praise the Lord. Hallelujah. సర్వాన సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా. యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా. సుందరుడై మరి ఆరాధనకి యోగ్యుడై ఈ నా జీవితములో పాడైన జీవితములు అందములు సౌందర్యములు ఇవ్వడానికి తన సౌందర్యముని శిలువ పైన కోల్పోయాడు. ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. యేసయ్యా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. అందరము కలిసి పాడదాం. సర్వాన సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా. యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా. ద్వారా మన శాపమును కొట్టివేసి మన మీద ఉన్న శాపమును తీసివేసిన తరతరములుగా ఉంటున్న శాపమును కొట్టివేసిన క్రీస్తు రక్తము మనని శాప విమోచనగా మార్చింది. శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా నిందలన్నిటిలో యెహోవావై నాకు న్యాయము
పక్షపాతువై నాకు న్యాయము తీర్చితివా. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా. పరవశించి పాడుచు పరవళ్ళతో యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా. పరవశించి పాడుచు పరవళ్ళతో దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మనము ఇందాక పాట పాడి దేవుని ఆరాధించుకున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యమును మనం ధ్యానించబోతున్నాము. సిలువ ద్వారా జయమును అనుగ్రహించిన జయశీలుడైన యేసు క్రీస్తు మన జీవితంలో ఆయన జయప్రదిగా మనం నడిపిస్తుంటున్నాడు. ఇంతవరకు మనల్ని ఈ యొక్క విశ్వాస ప్రయాణములో, ఈ అరణ్య ప్రయాణములో జయప్రతిగా మనల్ని నడిపించిన జయశీలుడైన యేసు క్రీస్తు ఇకయు నడిపించడానికి సమర్థం కలిగిన దేవుడు ఆయనే. ఆయన సిలువ ద్వారా మనకు జయమును అనుగ్రహించున్నాడు. సిలువ మరణము ద్వారా మనకు జయమును ఆయన అనుగ్రహించున్నాడని మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటిదంటే సిలువ మార్గము. ఆమేన్, హల్లెలూయా. అయితే 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు సిలువ మీద వేలాడుచున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఇంకయు దాని యొక్క స్వరము ప్రతిఫలిస్తూ ఉంటుంది. స్టిల్ ది వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విచ్ హస్ బీన్ స్పోకెన్ ఆన్ ది క్రాస్ ఆఫ్ కాల్వరీ, ది వర్డ్స్ ఆర్ బీన్ గివింగ్ ఎకో till now it is giving echo. It has been rippling as a waves till generation to generation. Amen, hallelujah. Today we are going to meditate upon the topic, the path of the cross. The path of the cross. From the Gethsemane to Golgotha, the Lord made many choices that inspires us. Yesu Prabhu గెత్సెమనే నుంచి గొల్గొథా వరకు ఉన్న ఆ ప్రయాణములో అనేక కార్యములు తను చేసిన కార్యములు మన జీవితంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అవన్నీ మనల్ని ఇన్స్పైర్ చేస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఎంచుకున్న మార్గము, ఆ యొక్క సిలువ మార్గం అనేది చాలా ప్రశస్తమైన మార్గము. ఆ సిలువ మార్గములోనే నీవు నేను నడవాల్సినదై ఉన్నది. విశ్వాసులై ఉంటున్న యేసు ప్రభును అంగీకరించిన నీవు నేను గెత్సెమనే నుంచి గొల్గొథా అని చెప్పబడుతున్న ఈ యొక్క విశ్వాస ప్రయాణములో మన యొక్క జీవితంలో కూడా ఆ యొక్క సిలువ మార్గం ఉంటుంది. దేర్ ఇస్ a path of cross in our life, in a day to day life. Every day, as Jesus says that the one who takes up his cross and follows me is worthy to be a disciple to me. Amen, హల్లెలూయా. ఒకడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుచున్నవాడు నాకు శిష్యుడిగా ఉంటాడని చెప్పి రాయబడి ఉన్నది. మొదటిగా యేసు ప్రభుల వారు ఎంచుకున్న కార్యం ఏంటిదంటే ఆయన నిద్రపోక మెలకువతో ప్రార్థన చేయడానికి ఆయన ఎంచుకున్నాడండి. Jesus Christ has chosen prayer over sleep. నిద్రను దాన్ని జయించి ప్రార్థించడానికి ఆయన ఎంచుకున్నాడు. అందుకే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 40వ వచనంలో చూస్తున్నప్పుడు while disciples slept, Lord chose to pray. As we see in Matthew chapter 26 verse 40, that while disciples were sleeping, they slept over, Jesus Christ chose to pray. శిష్యులు నిద్రించిన సమయంలో, వాళ్ళు నిద్రపోయిన సమయంలో యేసు ప్రభుల వారు ప్రార్థన చేయడానికి తాను ఏర్పరచుకున్నాడని, he has molded him to pray for the situation. In few hours the soldiers are going to take him away. ఇంకా కొన్ని సమయంలో యేసు ప్రభును మరి అక్కడ సైనికులు వచ్చి పట్టుకెళ్ళడానికి రానై ఉన్నాడు. కానీ అన్ని తెలిసినప్పటికీ తను ప్రార్థన చేస్తున్నాడు. He's praying. Jesus is praying for the situation. He knows what is going to happen.
రెండోదిగా మనం చూస్తున్నప్పుడు ది సెకండ్ థింగ్ ఇస్ గాడ్స్ విల్ ఓవర్ మై విల్. నా చిత్తముపై దేవుని చిత్తమై ఉండాలి. ఆమేన్. నా చిత్తం కాదు కానీ దేవుని చిత్తమై ఉండాలి అని చెప్పి మనం చూస్తున్నాం. ది సెకండ్ థింగ్ ఇస్ గాడ్స్ విల్ ఓవర్ మై విల్. లార్డ్ ప్లీజ్డ్ విత్ ఫాదర్, Lord pleased with the Father to remove the cup, but committed to do the will of the Father. యేసు ప్రభు ఆ పాత్రను తన యొద్ద నుంచి తొలగించుమని లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనములో మనం చూస్తున్నప్పుడు, నా యొద్ద నుంచి ఈ పాత్ర నీకు చిత్తమైతే నా యొద్ద నుంచి తొలగించు అని చెప్పి ప్రార్థన చేసిన అదే యేసు ప్రభు ఆయన ఏమంటున్నాడంటే, ఇంకయు నీ చిత్తానికి నేను నన్ను సమర్పించుకున్నాను. I commit myself to your will. Yes, whatever may the situation, you have to commit yourself to the law. It may be very hard to you. Yes, your will may be different and God's will may be different, but Jesus Christ, the path of the cross is you have to commit yourself to the Lord's God's will. ఈ యొక్క సిలువ మార్గం ఎలాంటిదంటే, నీకు ఎంత ఇష్టమై ఉన్నా కానీ, నీకు ఎన్ని ఇష్టాలు ఉన్నా కానీ, నీ ఇష్టాలను చంపుకొని దేవుని ఇష్టము లేకపోతే దేవుని చిత్తము, నీ చిత్తము కాదు కానీ దేవుని చిత్తమునకు నిన్ను నీవే సమర్పించుకోవాలి. ది ఫస్ట్ థింగ్ ఈస్ దట్ ప్రేయర్ ఓవర్ ది స్లీప్. ది సెకండ్, గాడ్స్ విల్ ఓవర్ మై విల్. మొదటిగా నా నిద్రను జయించడానికి ప్రార్థన, నిద్రపై ప్రార్థనను తను చేశాడు. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు నా చిత్తముపై దేవుని చిత్తమై ఉండాలి, నా చిత్తమే దేవుని చిత్తమై ఉండాలి. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు థర్డ్ థింగ్, ద స్పిరిచువల్ మెథడ్ ఓవర్ ది వరల్డ్లీ మెథడ్. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు ఈ లోక విధానముపై నా ఆత్మీయ విధానం. ది స్పిరిచువల్ మెథడ్ ఓవర్ వరల్డ్లీ మెథడ్. ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 51వ వచనంలో చూస్తున్నప్పుడు అక్కడ పేతురు ఏం చేస్తున్నాడు అంటే, అక్కడ సైనికులు వచ్చి యేసు ప్రభును మరి అక్కడ బందీ చేయడానికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు, తన యొద్ద ఉంటున్న ఆ కత్తిని తీసి ఆ సైనికుని యొక్క చెవును నరికి వేస్తున్నాడు. ఆత్మీయ ఈ యొక్క సిలువ మార్గములో హింస అనేది ఉండదు కానీ అహింస మార్గమై ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క హింస మార్గము కాదు క్రీస్తు మార్గము, అది అహింస మార్గమై ఉంటుంది. హింసను సహిస్తూ అహింసను జయించి హింసను సహిస్తూ ఆ యొక్క అహింసవాదిగా యేసు ప్రభు ఈ లోకములో జీవించున్నాడు. యేసు ప్రభు యొక్క జీవిత విధానమును మరి మహాత్మా గాంధీ గారు చదివి ఆ యొక్క జీవిత శైలిని చూసి దాంట్లో నుంచే అహింస అనే ఆ యొక్క మార్గమును తీసుకుని ఈ యొక్క భారతదేశంలో స్వాతంత్రము కొరకు పోరాడిన ఒక వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభుల వారు చెప్తున్న కార్యములంటే, ది థర్డ్ థింగ్, ది స్పిరిచువల్ మెథడ్ ఓవర్ ది వరల్డ్లీ మెథడ్. పీటర్ చూసెస్ వైలెన్స్ అండ్ కట్స్ ది ఇయర్ ఆఫ్ ది సర్వెంట్ ఆఫ్ హై ప్రీస్ట్. లార్డ్ admonished Peter and healed the man. In Matthew chapter 26 verse 51, it is recorded that Peter took the knife and he cuts the ear of the soldier. But Jesus immediately he takes that ear and he heals that soldier's ear. Yes, Jesus, the path of the cross is not it is not violence. It is not violence. The path of the cross which Jesus walked in the path of the cross. The path of the cross, it is not violence, my dear brother and sister. It exposes the love of the God. Amen. Hallelujah. The fourth thing is forgiveness over the criticism. The fourth thing is forgiveness over the criticism. In Luke chapter 23 verse 34, it says that the people were criticizing Jesus. Among the criticism, Jesus prayed for Jesus forgave the people. That is what the first word what Jesus spoke on the cross of Calvary. On the cross he spoke, Father, they do not know what they are doing.
forgive them. He has forgiven them. Here we see, instead of cursing his distractor, enemies, conspirator, executor, traitors and deserters, Lord chose to forgive them. యేసు ప్రభు ఇక్కడ అంత హేళన చేస్తున్న అలాంటి సమయములో యేసు ప్రభుని చూసి హేళన చేస్తున్న, తనను గేలి చేస్తుంటున్న ఆ సందర్భములో, ఈ యొక్క సందర్భములో అందరిని క్షమించే మనస్సును తనకు కలిగించాడు. హేళన చేసే అలాంటి ఒక సందర్భములో, గేలి పరిహాసము చేసే అలాంటి సందర్భములో క్షమించే మాటలు తను మాట్లాడి ఇతరులను క్షమించుమున్నాడని లూకా సువార్త 23:34 చూస్తున్నాము. నేను ఎంతమంది హేళన చేసిన గాని ఈ యొక్క సిలువ మార్గములో నడుస్తున్న వారిని చాలా మంది హేళన చేస్తారు. కానీ హేళన చెయ్యు వాడిని క్షమించే మనస్సు కలిగించేదే ఈ యొక్క సిలువ మార్గము. The path of the cross teaches us to forgive the people who criticize us. The people criticize us, we forgive them. That is what the path of Christ. The fifth thing is prayer over the criticism. హేళన చేయువారని, మరి ఈ యొక్క గేలి పరిహాసం చేయువారి కొరకు ప్రార్థన చేసి ఒక మనోభావమే, అలాంటి ఒక మనస్సే ఈ యొక్క సిలువ మార్గమై ఉన్నది. The fifth thing is the prayer over the criticism. In the midst of the cursing, mocking and various noises, Lord chose to listen to the feeble voice of the patient thief, granting him paradise. Luke Gospel according to St. Luke chapter 23:42. Or we discern the voice and lament of the people who are indeed to help them. Yes. Among this criticism, among this mocking, among this different kinds of noises, Jesus Christ was full of pain on the cross. His shoulders were pierced. He was wounded, crushed, and he is hanging on the cross. In that pain, in that criticism, one of the thief who was crucified with Jesus, he says that if you are the Lord, if you are the Savior, save yourself and also save us, he says. He's mocking Jesus. He's criticizing Jesus. In that situation, the another thief who was being crucified with Jesus, he says, see, don't criticize him. See, what you and I are bearing, this punishment is worth to us, but what he is the Savior, he is the law, he is not worth for this punishment. Then this thief says, Lord, when you go into your kingdom, remember me. Remember me, he says. He says, remember me. This another thief, he asked Jesus, remember me. The prayer over the criticism. Yes, my dear brother and sister, the path of the cross is very difficult. The path of Christianism is very difficult. But by the grace of God, if you have the love of God, you can walk in this path. That is what సిలువ మార్గం అనేది కొంచెం కఠినమైనదే. కానీ నీలో దైవ ప్రేమ కలిగి ఉంటే, ప్రేమ నీలో కలిగి ఉంటే, నీలో క్షమా గుణం ఉంటే, క్రీస్తు గుణము కలిగి ఉంటే, క్రీస్తు యేసుకున్న అదే మనస్సు నీలో కలిగి ఉంటే, ఈ యొక్క సిలువ మార్గములో నడవడానికి ఇది సులభమైనది. యేసు ప్రభు సిలువలో వేలాడుచున్నప్పుడు అంతా తను కొట్టుమిట్లాడుచున్న ఆ సమయములో శరీరమంతా గాయములు, శరీరమంతా తను రక్తము ముద్దగా మారి ఉంటున్న ఆ సమయములో, తను వేలాడుచున్న సమయములో మేకులతో సిలువలో దిగగొట్టినప్పుడు ఆయనకు వీపు పొలము దున్నబడ్డట్టు దున్నబడిన ఆ సమయములో తన రక్తములో, తన శరీరంలో ఉంటున్న రక్తమన్నీ కారిపోతున్న సమయములో ఇక ఒక వ్యక్తి తన ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థనకు చెవి ఎగుతున్నాడు. నన్ను నీవు జ్ఞాపకపరచుకో అని అంటున్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సిలువ మార్గం అనేది ఇది పరిశుద్ధ మార్గము, క్రీస్తు మార్గము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాము సిలువ మార్గములో మొదటిగా మనము నిద్రను జయించి ప్రార్థన చేయాలి, మెలకువగుండి ప్రార్థన చేయాలి. రెండోదిగా మన చిత్తంపై దేవుని చిత్తము. మూడోదిగా ఈ యొక్క లోక విధానంపై ఆత్మీయ విధానమును మనము చూడాలి. దాని తర్వాత మనం చూస్తున్నప్పుడు మన యొక్క హేళన సమయములో లేకపోతే పరిహాస సమయములో క్షమించే మనసు కలిగి ఉండాలి. ఐదోదిగా చూస్తున్నప్పుడు హేళన చేయు వారి మధ్యలో నుంచి మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన విను వాడై ఉన్నాడు. The first thing is prayer over the sleep. The second is God's will over my will. The path of the cross is prayer over the sleep. First thing. The second thing is God's will over my will. The second, the spiritual method over the worldly method. The fourth is forgiveness over the criticism. And the fifth is prayer over the criticism. Yes, the prayer over the criticism. The people who criticize you, you pray for them. The people who criticize you, forgive them. Forgiving the people who criticize you is the path of the cross. Yes, it is a little bit difficult. In some situation, we feel very difficult to forgive the people who criticize you. Yes, but the Holy Spirit, God will help us. The same Holy Spirit who helped Jesus to overcome all the criticism, to overcome all the hurdles, to overcome all the obstacles. Jesus Christ was overcomer of all the things, and he took victory in the cross through the Jesus. As the word says in Philippians chapter 4 verse 13 says that I can do all things who strengthens me. Amen. Who is that strengthener? Jesus Christ. I can do all things through Christ who strengthens me. Yes, నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను అని చెప్పి ఫిలిప్పీ పత్రిక 4:13 రాయబడి ఉంది. మనము నిజంగా చెప్పాలంటే ఈ యొక్క సిలువ మార్గములో నడిచేటప్పుడు ఇలాంటి కార్యములు మనం చేయలేము. మన ఇతరులను క్షమించలేము. మనము ఇతరులు మనను హేళనపరచు వారు గేలి పరిహాసం చేయించిన వారిని మనం క్షమించలేము. వారి కొరకు ప్రార్థన చేయలేము. అది వాస్తవమే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనత యందు మనకు సహాయం చేసే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచువాడై ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:13 మనం చూస్తున్నప్పుడు నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలుగుతాను. I can do all things through Christ who strengthens me. Yes, the path of the cross is a little bit difficult only, but by the grace of God and by the help of the Holy Spirit, when you move forward, when you put one step forward, definitely the Holy Spirit God, Jesus, will lead you into victorious path. That is the path of the cross. ఏక సిలువ మార్గం అనేది కఠినమైనది. మనం దాటలేని ఒక సందర్భమే, అలాంటి ఒక స్థితిలో మనం ఉంటామే. కానీ దేవుని కృప వలన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం వలన సిలువలో సమస్తాన్ని జయించిన జయశీలుడైన యేసుక్రీస్తు జయప్రదిగా ఈ సిలువ మార్గములో మనం నడిపించడానికి సామర్థ్యం కలిగిన వాడు ఆయనే. ఒకవేళ నీలో నాలో అలాంటి సామర్థ్యం లేకపోతే ఈ క్షణములో మనం అడిగితే మన కొరకు తనకు పరిశుద్ధాత్మను పంపించి ఆ యొక్క గెత్సెమనీ తోటలో తనను బలపరచడానికి పరలోకం నుంచి ఒక దేవుని దూత దిగివచ్చి తనను బలపరిచిందని మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు దేవుని దూత కాదు నిన్ను నన్ను బలపరచడానికి, పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా నిన్ను నన్ను బలపరచడానికి ఈ సమయంలో దిగిరానయ్యున్నాడు. ఇదిగో నీ సమీపంగా ఉంటున్నా, నీ ప్రక్కనే నిలబడుతున్నా యేసు ప్రభు తనకు గాయ
గాయపడిన హస్తము ద్వారా నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ సిలువ మార్గములో నడవడానికి నీవే సమర్పించుకుంటే యేసు ప్రభు నిన్ను బలపరచడానికి ఆయన కోరుకుంటున్నాను. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి ప్రభువానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు, ఇంతవరకు నీ వాక్యం ద్వారా నీవు మాతో కూడా మాట్లాడినావు, నీకు స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవా, ఈ సిలువ మార్గములో నేను నడవలేకపోతున్నాను అని చెప్పి అడుగుతున్న ప్రతి వారికి నేను నడవాలని కోరుకుంటున్న ఆశ కలిగి ఉన్న ప్రాణమును తృప్తిపరచువాడవు నీవే. ఈ సమయంలో ప్రభువా, ఈ సిలువ మార్గములో జయప్రతిగా నడిపించువాడవు నీవు మాత్రమే. ఇదిగనైనా ప్రతి ఒక్కరికి కావాల్సిన శక్తి, సామర్థ్యము, బలము, ఇదిగో అభిషేకమును దయచేయమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. ఇదిగో బలహీనంగా ఉన్నాను, నేను సిలువ మార్గములో నడుచుండగా నేను బలహీనపడి పడిపోతున్నాను అని చెప్తున్నా ప్రతి ఒక్కరిని నీ గాయపడిన హస్తము వారిని తాకునుగా కానీ ప్రార్థిస్తుంటున్నానయ్యా. హేళన పరిచే సమయంలో ప్రభువా, ఇదిగో విచందవాది మధ్యలో ప్రభువా, ఇదిగో ఈ యొక్క సందర్భ విచందవాది ప్రజల మధ్యలో ఉంటున్న అలాంటి ప్రజలను నీవు తాకుమని ప్రార్థిస్తుంటున్నాను. నీ బిడ్డలను తాకును నాయనా. ప్రభువా, నీ కుమార్తెను తాకు ప్రభువా, నీ కుమారుని నీవు తాకుమని ప్రార్థిస్తుంటున్నాను. ఇదిగోనైనా నీలో ఉంటున్న అదే అభిషేకము వారిలో విడుదలవునుగా కానీ ప్రార్థిస్తుంటున్నానయ్యా. ప్రభువా, నీకు స్తోత్రం. ఈ సిలువ మార్గములో మేము నడుచుచుండగా మమ్మల్ని జయప్రదిగా నడిపించే పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. ఇదిగనైనా ఈ సమయంలో ప్రభువా, ఇదిగనైనా బలహీనంగా ఉంటున్న ప్రతి ఒక్కరిని బలపరచండి. నీ యొక్క గాయపడిన హస్తము ద్వారా బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.